వెల్కమ్ బ్యాక్. మోడీ పెద్ద నోట్లు రద్దు ప్రకటన చేసిన గత నెల రోజుల్లో క్యూ లైన్లలో కళ్లు మూసిన సామాన్యులు ఎంతో మంది ఉన్నారు. కనీసం క్యూ లైన్ వైపు కన్నెత్తి కూడా చూసిన సంపన్నులు లేరెందుకు? తమ దగ్గరున్న 4-5 వేలు ఏమవుతాయో అని గుండెలాగిన అన్నదాతలు ఉన్నారు. కానీ వేల కోట్ల నల్ల డబ్బు ఏం చెయ్యాలో అని భయపడ్డ బడాబాబులు ఒక్కరూ లేరెందుకు? అసలు వీళ్ళెవరికీ డబ్బులు అవసరం లేదా, లేక బ్యాంకర్లు వాళ్ళకి అవసరం రానివ్వడం లేదా? వ్యవస్థలో అసలు దొంగలెవరు? కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు నల్లధనాన్ని కట్టడి చేయడానికి పెద్ద నోట్లు రద్దు చేస్తే ఆ నిర్ణయమే ఇప్పుడు మరింత బ్లాక్ మనీని పోగు చేస్తోంది. ఒకరి దగ్గరున్న బ్లాక్ మనీ వేరే వాళ్లకు చేతులు మారింది తప్ప వ్యవస్థలో ఉన్న బ్లాక్ మనీ తగ్గలేదు. మొత్తంగా నెల రోజుల్లో జరిగిన పరిణామాలు చూస్తుంటే స్థూలంగా అవగతమయ్యేది ఇదే. మోడీ అనుకున్నదొకటి, కానీ వాస్తవంగా జరిగింది మరొకటి. పెద్ద నోట్ల రద్దు వెనక ఉన్న మోడీ లక్ష్యం చాలా గొప్పది. కానీ ముందు వెనక తలెత్తే పర్యవసానాలు పరిగణలోకి తీసుకోకుండా అమలు చేయడంతో ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఐఎమ్ హంబ్లీ, నిజంగా చెప్తా ఉన్నాను. వీఆర్ వెరీ హ్యాపీ అండి. దేవతలు దానవులు అమృతం జిలికేటప్పుడు విషం వస్తుంది. సో ఆ విషం ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. బట్ తర్వాత అమృతం తాగుతాం. దేవతలు దానవులు చిలికేటప్పుడు అమృతం వస్తుంది, విషం వస్తుంది. విషం తర్వాత అమృతం వస్తుంది. వీఆర్ టోటలీ సపోర్టింగ్ టు మోదీ జిందాబాద్. ఇలా కొందరు చెప్తోంది నిజమే. క్షీరసాగర మథనంలో ముందుకొచ్చింది విషమే. కానీ ఇప్పుడు కూడా అలాంటి విషమే వచ్చింది. కానీ ఈ విషయానికి సామాన్యుడే బలైపోయాడు. ఇక అమృతం మాత్రం తెర వెనక నుంచి బడాబాబుల ఇళ్లకు కట్టలు కట్టలుగా గుట్టుగా చేరిపోతోంది. మొత్తంగా నెల రోజులుగా ఆసేతు హిమాచలం సామాన్యుడు పడుతున్న కష్టాలు చూస్తుంటే డిమానిటైజేషన్ ప్రక్రియను పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా చేశారనిపిస్తోంది. ఆ ప్రకటన తర్వాత తలెత్తే పరిణామాలను ఊహించలేకపోయారని స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ దేశ ఆధునిక ఆర్థిక వ్యవస్థ గురించి, దేశ ప్రజల అవసరాల గురించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి, నోట్ల రద్దుతో పడబోయే ప్రభావం గురించి, బ్లాక్ మనీ హోల్డర్లు తొక్కబోయే అడ్డదారుల గురించి, ముఖ్యంగా బ్యాంకర్ల చేతివాటాల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండానే నిర్ణయం తీసుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. దాని ఫలితమే కోట్లాది మంది సామాన్యులను ఇలా రోడ్డు పాలు చేసింది. ఇప్పుడు మందులకు గానీ డబ్బు లేదు. డబ్బులు మందులు లేవాలంటే డబ్బులు కట్టాలంటున్నారు. నిన్న వస్తే నిన్న డబ్బులు లేదన్నారు, ఈ రోజు లేదంటున్నారు. సార్ ఎట్లా మా పరిస్థితి ఇప్పుడు? You are not from this branch, your account is not from this branch, we can't give you a single money. The very bad experience we are facing from bank people. I don't know about central government, they are helping us or not. మొత్తంగా ఇవన్నీ చూస్తుంటే మన ఆర్థిక యంత్రాంగం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతోంది. అసలు బ్లాక్ మనీ అన్నది ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. అది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పుట్టుకొస్తూనే ఉంది. 7 దశాబ్దాలుగా వ్యవస్థలో మూల మూలల్లో పాతుకుపోయింది. అలాంటి దాన్ని దీర్ఘకాల వ్యూహంలో నిర్మూలించాల్సింది పోయి ఒక్క రాత్రిలో పూర్తిగా అంతం చేయాలనుకోవడం అవివేక చర్యగానే కనిపిస్తోంది. డిమానిటైజేషన్ నిర్ణయం బ్లాక్ మనీ మూలాల్ని కదిలించాలి, కానీ వాస్తవంగా చూస్తే దాని కొమ్మల్ని కూడా కదల్చలేకపోయింది. అసలు మన వ్యవస్థలో ఎంత సొమ్ముంది, అందులో బ్లాక్ మనీ రూపంలో ఎంతుంది, ప్రజల దగ్గర ఎంతుందన్న అంచనాలు కూడా లేకుండా ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారు. దీంతో ఫస్ట్ ఎఫెక్ట్ సామాన్యుడి సొమ్ము మీదే పడింది. పెద్దోళ్ల ఇనపెట్టెల్లో మూలుగుతున్న బ్లాక్ మనీ అంతా కొత్త కరెన్సీ రూపంలోకి మారిపోయింది. ఇక కమిషన్లుగా చేతులు మారిన సొమ్ము వేరొకరి దగ్గర కొత్త బ్లాక్ మనీ రూపంలో పోగుపడింది. అసలు మోడీ లక్ష్యం ఇంతలా ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం బ్యాంకులే. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరిన మొత్తం నేరుగా ప్రజలకు చేరడం లేదు. అడ్డదారుల్లో ఇలా బడాబాబుల బెడ్రూముల్లోకి నేరుగా వెళ్లిపోతోంది. అసలు వ్యవస్థ మొత్తంలో కొందరు బ్యాంకర్లే అసలైన దోపిడీదారులు. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకుల నుంచి కొత్త నోట్లు దారి మళ్లుతున్నాయన్న ఆలోచన కూడా కేంద్ర పాలకులకు లేకపోవడం నిజంగా శోచనీయమే. ప్రజలకు చెందాల్సిన డబ్బును నేరుగా పెద్దోళ్ల ఇళ్లకు తరలించి 4-5 నోట్లు సామాన్యుడికి ముష్టిగా వేస్తున్న బ్యాంకులు కోకొల్లలు. వేసేసి కొన్నాను నేను సార్, నాకు 1 లక్ష రూపాయలు నేను సార్, నేను చిట్టీలో పట్టుకొచ్చి మొత్తం పైసలన్నీ ఇల్లు బ్యాంకులో పెట్టిన. 1 రూపాయి కూడా మా దగ్గర లేదు సార్ అనేసి అంటే, లేవు మా దగ్గర డబ్బులు లేవు అని 4,000 రూపాయలు ఇచ్చారు. ఆ 4,000 రూపాయలు పట్టుకొని సప్పుడు చేకెళ్ళిపోయినా. ఆ రోజు నుంచి కింద మీద పడి ఎట్లనో చేసి పిల్లగానికి బట్టలు కూడా తీసుకోవాలి మేము పెళ్లికి. పాత బట్టల మీదనే లగ్గం చేసినా కానీ ఇప్పుడు 10,000 ఊకుంటారా? ఫోటోస్ చూడాలి ఊకుంటాడా? ఎవ్వరు ఊకుంటలేరు. మా ప్రాణం తింటుర్రు అనేసి అని 20 తారీఖున 26 తారీఖు నుంచి లైన్ కట్టినా కానీ ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేము. నిజం చెప్పాలంటే బ్యాంకులే అసలైన దోపిడీకి రాచమార్గాలు.
తమ దగ్గరున్న జనం సొమ్మును మాల్యా లాంటి బడాబాబులకు అప్పనంగా అప్పుగా ఇచ్చి దాని మీద వడ్డీలు మాఫీ చేసి బకాయిల్ని రీషెడ్యూల్ చేసి వాళ్లు డబ్బులు కట్టకుండా విదేశాలకు పారిపోతే వాళ్ల లోన్లు రైట్ ఆఫ్ చేస్తున్న బ్యాంకులే దేశ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. కోట్లకు కోట్లు ఎగనామం పెట్టిన కార్పొరేట్లను పట్టించుకొని బ్యాంకులు తమ కష్టార్జితం కోసం వచ్చిన సామాన్యుడిపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నాయి. నో క్యాష్ బోర్డులు పెట్టి అడ్డంగా మోసం చేస్తున్నాయి. అసలు బ్యాంకులకు రోజు ఆర్బీఐ నుంచి ఎన్ని కోట్లు వస్తోంది, దానిలో అడ్డదారిలో వెళ్లిపోతోంది ఎంత, సామాన్యులకు దక్కుతోంది ఎంత అన్న లెక్కలు ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాంకులోనూ కనిపించిన పాపాన పోలేదంటే ఈ ఆర్థిక కష్టాల వెనక అసలు దొంగలెవరో అర్థమవుతోంది. సామాన్యుడు తన కష్టార్జితం 4,000 రూపాయల కోసం క్యూ లైన్లో నరకం చూస్తుంటే బ్యాక్ డోర్లో బడాబాబుల బెడ్రూమ్లకు కోట్లకు కోట్లు నడిచి వెళ్లిపోతున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకులు చేతి జోర్లు చూపిస్తాయన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన సంగతే. మరి ఈ ఆలోచన కేంద్రంలో పెద్దలకు రాకపోవడం, బ్యాంకుల మీద సరైన నిఘా పెట్టకపోవడం నిజంగా మన ఆర్థిక యంత్రాంగం వైఫల్యమే. అన్ని పెద్ద నోట్లు వస్తున్నాయి, వచ్చింది కూడా కొన్ని దీంట్లో వస్తున్నాయి. అసలు 90% అన్ని బ్యాంకులు క్లోజ్ అయ్యి ఉన్నాయి. నో క్యాష్ అని చెప్పి చక్కగా దించుకొని షటర్ దించుకొని సెక్యూరిటీ కూడా అక్కడ కాపలాగా ఉంటున్నారు తప్పితే ప్రయోజనం ఏమి ఉండట్లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. క్యాష్ తీసుకుందాం అనేవాడికి క్యాష్ లేకుండా పోయింది. ఇప్పుడు నేను అక్కడికి మ్యారేజ్కి వెళ్ళి అక్కడ నేను కట్నం చదివించాలి, ఏంటి నా పరిస్థితి? గత నెల రోజుల్లో ఏ ఒక్క సంపన్నుడు బ్యాంకుల ముందు క్యూ లైన్లలో కనిపించలేదు. ఏ బడాబాబు బెంచ్ కారులో వచ్చి ఏటీఎం ముందు క్యూలో నిల్చోలేదు. తన దగ్గరున్న వందల వేల కోట్లు ఏమైపోతాయో అని ఒక్క బడాబాబు గుండె కూడా ఆగలేదు. బ్యాంకర్ల ప్రమేయం లేకుండా, బ్యాంకులు అక్రమాలకు పాల్పడకుండా వీళ్లంతా ఇంత హాయిగా ఉన్నారనుకుంటే పొరపాటే. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని కట్టడి చేయాలని మోడీ సంకల్పిస్తే బ్యాంకు అధికారులు తమ ఎక్స్ట్రా తెలివితేటలతో అదే బ్లాక్ మనీని కొత్తగా 2,000 రూపాయల కట్టల్లోకి మార్చేస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడుతూ ఆర్బీఐ నుంచి వచ్చే డబ్బులో సగానికి పైగా మొత్తాన్ని సంపన్నుల ఇళ్లకు గుట్టుగా తరలిస్తున్నారు. ఇలా బ్యాంకుల నుంచి బయటికెళ్తున్న సొమ్ము చూసి ఎవరైనా అడిగితే అవి ఏటీఎంలలో పెట్టడానికంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. నిజానికి క్యాష్లెస్ కంట్రీ అన్న మోడీ నినాదాన్ని ముందుగా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసింది మన ఏటీఎంలే. గత నెల రోజులుగా ఒక్క ఏటీఎంలో ఒక్క నోటు దొరికితే ఒట్టు. పండించి రావాలి, లైన్లో నిలబడాలి, పైసలు అయిపోయినాయి అంటారు. పండించి రావాలి, పైసలు అయిపోయినాయి అంటారు. ఈ రోజు ఏ ప్రాబ్లం, నెల నుంచి ఇదే తిరుగుతున్నా సార్. నేను ఏషియన్ కాంచి ఒక్కసారి ఇచ్చారు సార్ పైసలు, అంతే. ఇదే ప్రాబ్లం అవుతుంది. జీతాలు కూడా అందులోనే వేస్తున్నారు సార్. మరి ఇంట్లో ఏం తింటావు, ఎట్లా కట్టాలి, ఎట్లా చేయాలి చెప్పండి సార్. మళ్ళీ వస్తున్నారు 4,000 అంటారు, ఇంకొక రోజు అంటారు 2,000 అంటున్నారు. ఇదే ప్రాబ్లం అంటే చాలా కష్టం. 1000 రూపాయలు 500 నోటు మార్క్ చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దాని ద్వారా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వచ్చేస్తా అంటారండి. అలా 4 రూపాయలు గడిపోతున్నారండి. 4 రూపాయలు వెనక ముందు తర్వాత అవుతుంది. ఏదో కొంచెం ఇంట్లో తినేవాళ్ళం అండి. ఆ తిండి చేత ఇప్పుడు పల్లె పని చేయకుండా తింటామని చెప్పండి. బ్లాక్ మనీని అంతం చేయాలని మోడీ వేసిన ఎత్తులు బ్యాంకర్లు వేసే ఎత్తులతో చిత్తవుతున్నాయి. మొత్తంగా డిమానిటైజేషన్ ఫలితాలు నెరవేరకుండా చేస్తున్న అసలు దోపిడీదారులు కొన్ని బ్యాంకుల ఉన్నతాధికారులే. చరిత్ర గతిని మార్చే నిర్ణయం గతి తప్పుతోందా? పెద్ద నోట్లు రద్దు చేస్తే అవినీతి అంతమైపోతుందా? బ్యాంకర్లే బ్రోకర్లుగా మారితే బడుగు జీవికి దిక్కెవరు? బ్రేక్